నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. DSC ఉపాధ్యాయులకు మెమో నెంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. OPS సాధన కమిటీ నేతల డిమాండ్. దేవాదాయ శాఖ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ. విద్యుత్ మరమ్మతుల నేపథ్యంలో శని ఆదివారాలలో ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు నగరంలోని ప్రధాన ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాం. విద్యుత్ శాఖ ఈఈ మునిచంద్ర. వార్తల్లోని వివరాలు. 3 DSC ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ OPS సాధన కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా DSC సాధన కమిటీ కో కన్వీనర్ బోడే మోహన్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు పాలకులు మారిన ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయని విమర్శించారు. 2003 DSC ఉపాధ్యాయులు మెమో నెంబర్ 57 మేరకు ఉపాధ్యాయులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ OPS అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన మెమో నెంబర్ 57ను ఇతర రాష్ట్రాలలో అమలవుతోందని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది అమలు కావడం లేదని, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల దృష్టికి తీసుకుపోయినా ఉపాధ్యాయులకు న్యాయం జరిగే విధంగా వెంటనే మెమో నెంబర్ 57ను వర్తింపజరిగేలా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ ధర్నా అనంతరం నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో UTF రమణ, మధు, ఢిల్లీ ప్రకాష్, శ్రీధర్, కోదండరెడ్డి, వెంకటేష్, రెడ్డి రాజేశ్వరి, దీపారాణి, శ్రీదేవి, గంటా మోహన్, మణిగండ, మదన్, బాలాజీ, మునీర్ అహ్మద్, కిరణ్, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తదుపరి 2004 ఏప్రిల్లో రాత పరీక్ష నిర్వహించి జూన్లో పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. తదుపరి జూన్ 17వ తేదీన కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చినప్పటికీ కూడా వివిధ పరిపాలనా కారణాల రీత్యా దాదాపు 2 సంవత్సరాలు పోస్టింగ్స్ ఆలస్యం కావడం జరిగింది. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో CPS కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అనేది 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలైంది. ఆ తేదీ పైన అమలైనటువంటి ఎవరైతే నియామకం పొందింటారో వాళ్ళకందరికీ కూడా CPSని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ వాస్తవంగా 2003 DSC అనేది 2004కు ముందే నియామకం పొందాల్సిన సెప్టెంబర్కి ముందే. కానీ ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల ఆలస్యం జరిగింది కాబట్టి అలాంటి వారికి OPS కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఒక మెమో 57ను విడుదల చేయడం జరిగింది. ఆ మెమో 57 ప్రకారము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఉపాధ్యాయులు 7,300 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ 1,800 మంది ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1,800 మంది ఉన్నారు. మొత్తంగా తీసుకుంటే 11,000 మంది మన ఆంధ్రప్రదేశ్లో ఈ మెమో 57ను అమలు చేయాలని 1000 కళ్ళతో వేచి ఉన్నారు. కాబట్టి వెంటనే కేంద్ర మెమో 57ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేసి మాకందరికీ కూడా పాత పెన్షన్ను అవకాశాన్ని కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులను మేము కోరుతున్నాం. ఈ CPS అనేటటువంటి ఒక భూతంలోకి చిక్కుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత అదృష్టవశాత్తు మన కేంద్ర ప్రభుత్వంలో రైల్వే ఉద్యోగులుగా ఉన్నటువంటి ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి సంస్థ వారు అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగా కేంద్ర ప్రభుత్వ పెన్షన్ డిపార్ట్మెంట్ 57 మెమో అనేటటువంటి దాన్ని విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం దానికి ముందు ఎగ్జామ్ రాసే ముందు రిజల్ట్స్ వచ్చేటప్పటికే వారు పాత పెన్షన్లో ఉంటే చేరిన తర్వాత వారు CPSలోకి వస్తే వారికి OPS అమలు చేయాలని స్పష్టంగా ఉత్తర్వులో తెలియజేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా అనేక ఒత్తిడులు తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వంలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో కావచ్చు, అనేక ఉద్యమాల్లో కావచ్చు, దీన్ని ప్రధానమైనటువంటి డిమాండ్గా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం దురదృష్టవశాత్తు అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా దాదాపు 1 సంవత్సరం అవుతున్నా కూడా ఈ సంవత్సరం పదే విద్యాశాఖ మంత్రి గారు దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. అనేక మా కమిషనర్ గారితో జరిగేటటువంటి సమావేశాలు తీసుకువెళ్తున్నాం.
మున్ముందు కూడా ఇటీవల కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళాం, మన పురంధేశ్వరి గారి దృష్టి తీసుకువెళ్తున్నాం. అనేక రకాలుగా కూడా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 2003 డిఎస్సి ఫోరం ద్వారా ఏర్పడినటువంటి నిరసన కార్యక్రమంలో 57 జీవో అమలు కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా వారికి అందరికీ సహకరిస్తున్నటువంటి రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘ నాయకులకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు టీఎన్ఎస్ తరఫున తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తరఫున కూడా మేము ఈ 57 జీవోని అమలు చేయడానికి, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ, సానుకూలంగా మాకు త్వరలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాకు ఈ 57 జీవోని అమలు చేసే అవకాశం ఖచ్చితంగా లభిస్తుందని ఆశిస్తూ, అదేవిధంగా ఇతర సంఘ నాయకులందరూ కూడా వారి రాష్ట్ర నాయకత్వానికి ఈ విషయాలు తెలియజేసి అందరూ ఏకంగా ఓపీఎస్ అని కాకుండా ఓపీఎస్ని అమలు చేయడానికి ఎన్నో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉందని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు కనీసం కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి 57 మెమోని ఖచ్చితంగా అమలు చేస్తుందని ఆశిస్తున్నాము. ఆ విధంగా ముందుకెళ్తామని, అదేవిధంగా తదుపరి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తామని తెలియజేస్తున్నాము. దేవాదాయ శాఖ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టమ్మ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 8,770 ఎకరాల దేవాదాయ శాఖ భూములు ఉన్నాయని, అందులో 1,343 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, వీటిని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2023వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60 ద్వారా ఆలయాల భూములు పరిరక్షించడానికి నూతన కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీలు సభ్యులు జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ సభ్యులుగా జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటూ జిల్లా పోలీస్ అధికారి, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎండోర్స్మెంట్ అధికారి, అసిస్టెంట్ కమిషనర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా రిజిస్ట్రార్ సభ్యులుగా ఉంటారని, దేవాలయం భూమిని వేలంలో లీజుకు ఇవ్వాలన్నారు. భూములను గుర్తించిన అనంతరం వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా దేవాలయ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని తెలిపారు. ఐవీఆర్ సర్వే ద్వారా దేవాలయాలలో భక్తులకు అందజేస్తున్న సేవలపై ప్రత్యేక సర్వే నిర్వహించడం జరుగుతుందని, దీని ద్వారా దేవాలయాలకు గ్రేడింగ్ నిర్వహించబడుతుందని అన్నారు. సవరించబడిన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆక్రమణను తొలగించడానికి సవరించబడిన చట్టం ఉపయోగించి చర్యలు తీసుకుంటాం. చేయడానికి ప్రయత్నించినా కూడా నాన్ అవైలబుల్ కేసు చట్టంలో అలాంటి మార్పులు చేసింది. ఇది ఆక్రమణకు గురి కాకుండా ఉండాలంటే కూడా ఈ చట్టాన్ని ఉపయోగిస్తాం. సవరించబడిన చట్టాన్ని ప్లస్ జీవో 60ని ఉపయోగిస్తాం. కమిటీ సహాయం తీసుకుంటాము. వాళ్ళ సహకారం తీసుకోవడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం మళ్ళీ కూడా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటాం. ఇద్దరితో ఆపే ప్రక్రియ కాదు. ఈ సమావేశము జరగడానికి ప్రతి నెల జరగడానికి చర్యలు తీసుకుంటాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక వినూత్నమైన పద్ధతికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే గుళ్ళల్లో ప్రధాన దేవాలయాలు ఉన్న ఆలయాల్లో కూడా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచే కోసము ఒక వినూత్నమైన పద్ధతికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే ఐవీఆర్ఎస్ సర్వే అనమాట. ప్రతి 22 రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రధాన దేవాలయాల్లో భక్తుల నుంచి, దర్శనానికి వచ్చిన వాళ్ళ నుంచి అయితేనేమి, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల నుంచి అయితేనేమి ఫోన్ నంబర్లు స్వీకరించి వారికి ఫోన్ కాల్స్ ద్వారా అభిప్రాయ సేకరణ, అంటే దర్శనము బాగా జరిగిందా, అన్నప్రసాదం శుచి శుభ్రతగా ఉందా, ఇంకా లడ్డు వడ ప్రసాదాలు రుచికరంగా ఉన్నాయా, శానిటేషన్ ప్రత్యేకించి పరిశుభ్రత ఎలా ఉంది అనే దానిపైన వివిధ అంశాలపైన అభిప్రాయ సేకరణ భక్తుల అభిప్రాయ సేకరణ తీసుకొని గ్రేడింగ్ కూడా ఇస్తాము దేవాలయానికి. ఇస్తూ గ్రేడింగ్ తక్కువ వచ్చిన, అంటే సంతృప్తి, భక్తుల సంతృప్తి తక్కువగా వచ్చిన ఆలయాల కార్యక్రమాలందరికీ కూడా సూచనలు చేస్తున్నారు. మెరుగుపరచుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచనలు ఇస్తూ ఆ ప్రకారము అమలయ్యేటట్లు చూస్తాం.
విద్యుత్ శాఖ మరమ్మతుల నేపథ్యంలో చిత్తూరు నగరంలోని ప్రధాన ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ మునిచంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు ఆపరేషన్ డివిజన్ పరిధిలో శని ఆదివారాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న మరమ్మతులలో భాగంగా నగరంలోని గిరింపేట, మిట్టూరు, రామ్నగర్ కాలనీ, బాలాజీ నగర్ రూరల్ పరిధిలోని తుమ్మిందపాలెం, యాదమరి, ఐఓసి పరిసర ప్రాంతాలతో పాటు సంతపేట, పైపల్లె, చెర్లోపల్లి, వెంగన్నపల్లి, మురకంబట్టు, ఆర్వీఎస్ నగర్, సీతంస్ కళాశాల, అరగొండ, కొంగారెడ్డిపల్లి, మోర్దానపల్లి, బుడిదిరెడ్డిపల్లి ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయాన్ని గుర్తించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. చిత్తూరు నగరంలోని అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ ఏడాది సిరిడి యాత్రను ఈ నెల 20వ తేదీన చేపడుతున్నట్లు అభయ సాయి ట్రస్ట్ నిర్వాహకులు ఎల్బీఐ లోకేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిరిడి యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సిరిడి యాత్రను 500 మందికి ఉచితంగా తమ ట్రస్ట్ ద్వారా కల్పించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ ఆదివారం యాత్రను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో పాటు జిల్లా అధికారులు, టీడీపీ నేతలతో ఘనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు చిత్తూరు నుండి ఈ యాత్ర ప్రారంభమై 10 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని, అనంతరం ట్రైన్ ద్వారా యాత్రికులు షిరిడీకి బయలుదేరి వెళ్తారని తెలిపారు. ప్రధానంగా వృద్ధులు, పేదలు షిరిడి యాత్రకు ఆరోగ్య, ఆర్థిక సమస్యల కారణంగా వెళ్లలేని వారు ఈ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 21వ తేదీన షిరిడీకి చేరుకుని షిరిడి సాయినాథుని దర్శించుకున్న అనంతరం 2 రోజుల పాటు చుట్టుపక్కల ప్రధాన ప్రదేశాలను కూడా దర్శించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, అలాగే 24న షిరిడి నుండి బయలుదేరి 25వ తేదీన యాత్రికులు చిత్తూరుకు చేరుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ యాత్రను అభయ సాయి ట్రస్ట్ చైర్మన్ రామ్మూర్తి రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20న కట్టమంచి సాయి అపార్ట్మెంట్స్లో వెలిసిన సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం షిరిడి యాత్ర కొనసాగుతుందన్నారు. చిత్తూరు నగర ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అభయ సాయి ట్రస్ట్ సభ్యులు కృష్ణమూర్తి, మణి, దివాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. 8వ షిరిడి సాయి యాత్ర 2025 సంవత్సరంకి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. సో 20వ తారీఖు అంటే రేపులే ఎల్లుండి ఆదివారం ఉదయం 6:30, 7 సమయంకి 7 గంటల సమయంకి ఇక్కడ కట్టమంచి అభయ సాయి ట్రస్ట్ సాయి అపార్ట్మెంట్స్ దగ్గరున్న సాయిబాబా గుడి దగ్గర ట్రస్ట్ ద్వారా పూజలు చేసుకొని ఇక్కడ సుమారుగా 500 మంది యాత్రికులు, దీంట్లో ముఖ్యంగా కొంచెం వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు, అలాగే బీద యాత్రికులకు ట్రస్ట్ ద్వారా ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు, హోటల్ రూమ్స్, అలాగే దర్శనం వసతులు అన్నీ చేపించి మనము అంతా కలిసి ఇప్పుడు టౌన్ పెద్దలు సమక్షంలో అంటే ఎమ్మెల్యే గారు, అలాగే జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో సెండ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది ఆదివారం ఉదయం 7 గంటలకి. సో దీన్ని టైం టేబుల్ చూసుకుంటే 20వ తారీఖు ఆదివారం 7 గంటలకి ఇక్కడ బయలుదేరుతాం. అలాగే బయలుదేరి 10 గంటలకి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ అదే ఆల్రెడీ బుక్ అయినాయి టికెట్స్, ఏసీ స్లీపర్ క్లాసులన్నీ సుమారు 500 మంది అన్ని టికెట్స్ బుక్ అయిపోయినాయి, రిజర్వ్ అయిపోయినాయి. సో వీళ్ళందరినీ తీసుకెళ్ళి మనము అక్కడికి మంగళవారం చేరుకుంటాం. సో 2 నైట్స్ ఆడే ఉంటాము. సో అక్కడ ఉండే వాళ్ళు కావాలంటే షిరిడి దర్శనం తర్వాత చుట్టుపక్కల ఉన్న శని సింగనాపూర్ కానీ,
అలాగే నాసిక్ కానీ ఎల్లోరా కేవ్స్ ఇలాగా చూసుకొని కూడా రావచ్చు. తర్వాత గురువారం మార్నింగ్ బయలుదేరి అక్కడ గురువారం మార్నింగ్ బయలుదేరి ఇక్కడ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్కి రావడం జరుగుతుంది. దీన్ని అన్ని ఏర్పాట్లు ట్రస్ట్ చైర్మన్ అయిన మా ఫాదర్ రామూర్తి రెడ్డి గారు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే మేమందరూ కూడా కజిన్స్, ఫ్రెండ్స్, అలాగే వాలంటీర్స్ కూడా ఉంటారు. అందరూ ఉండి దీన్ని సక్సెస్ చేయాలని బాగా కష్టపడుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఈ వాయిస్కి కారణం ఏమంటే 6:30కి ప్రత్యేక పూజలు ఉంటాయి ఆదివారం. కావున పట్టణ ప్రజలు అందరూ, భక్తులు అందరూ వచ్చి అందరినీ సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధన ధాన్య కృషి యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో రైతు సాధికారతను మెరుగుపరచడంలో భాగంగా ధన ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకువచ్చిందని, దేశంలో దాదాపుగా 100 జిల్లాలలో ఈ పథకం అమలు అవుతోందని, రాష్ట్రంలో కూడా ఈ పథకంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను రైతులకు నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఈ పథకం ఎంతగానో దోహదపడుతోందని, దీని రూపకల్పనలో భాగంగా సహకరించిన ప్రతి ఒక్కరికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మెరుగైనటువంటి సాగు పద్ధతులు చెప్పడం, రైతులకు శిక్షణ ఇవ్వడం, ఈ ఆగస్టు నుంచే అన్ని సన్నాహాలు ప్రారంభమైంది. రైతుల శిక్షణ కేంద్రాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా సాగునీటి పారుదలను మెరుగుపరచడం, విత్తనాలను గురించి చెప్పడం, ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో పంట నిల్వల సామర్థ్యత లేకుండా ఉందో అలాంటి చోట పంట నిల్వలకు అంటే కోల్డ్ స్టోరేజ్ కానీ, గోడౌన్స్ కానీ ఇట్లాంటివి కల్పించడం, అదేవిధంగా మనకు ఈ బీమా సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం, ఈ విధంగా అన్ని కార్యక్రమాలను ఒక క్లస్టర్ లాగా ఏర్పాటు చేసి 36 పథకాలను అంటే 11 మినిస్ట్రీస్ కోఆర్డినేట్ చేసి సమన్వయం చేసుకొని ఈ ధనధాన్య కృషి యోజన అనేటువంటి కార్యక్రమం అమలు చేయబడుతుంది. ఈ ప్రధానంగా మనకు ఈ పాయింట్లో ఈ పథకంలో హైలైట్స్ ఏంటి అంటే, ఇదివరకే అమల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పథకాలంతా కూడా ఈ క్లస్టర్ కిందకి వస్తుంది. ఇలా ఇంతకు ముందే చెప్పినట్టు 11 మినిస్ట్రీస్ 36 పథకాలతో ఒక గ్యామెట్ లాగా ఏర్పడి సమన్వయం చేసుకోవడం. అదేవిధంగా ఈ పథకం అమలు కోసం అని చెప్పి జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను కమిటీలు ఏర్పాటు చేయడం. ఈ కమిటీలు ఏం చేస్తుంది అంటే క్షేత్రస్థాయి అధికారులతో పర్యవేక్షణలో భాగస్వాములు అవుతుంది. 117 పనితీరు సూచికలను నిర్ణయించడం అనేటువంటి జరిగింది. దీన్ని పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారు. ఈ 117 పనితీరు సూచికలను ప్రతి నెల మనకు డేటా తెప్పించుకొని అనాలిసిస్ చేసి ఇంకా ఏ క్లస్టర్లో ఇంకా వెనుకబడి ఉంది, ఏ క్లస్టర్లో దేన్ని మనం పెంపొందించాలి అనేటువంటిదన్నీ కూడా చర్చించడము, తదుపరి చర్యలు అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. దీంతోపాటు కొంత విశేషమైనటువంటిది ఏమిటి అంటే, వ్యవసాయ రంగంలో దేశంలో ఏ టెక్ పార్ట్నర్స్ అయితే అగ్రగామిగా ఉన్నారు అంటే ఎరువులు కానీ, పురుగుల మందులు కానివ్వండి, పంట సాగు పద్ధతులు కానివ్వండి, వ్యవసాయ రంగంలో మెరుగైనటువంటి వంగడాలను ప్రొడ్యూస్ చేసేటువంటి టెక్ పార్ట్నర్స్ కానివ్వండి, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ధనధాన్య కృషి యోజన అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాము. ముఖ్యంగా రైతు సాధికారత సంక్షేమంపై ప్రవేశపెట్టినటువంటి ఈ వినూత్నమైనటువంటి ఈ కార్యక్రమానికి రైతులు లాభపడేటువంటి అవకాశం ఉంది. వెనుకబడినటువంటి వ్యవసాయ రంగంలో వెనుకబడినటువంటి ఆ జిల్లాల్లో అభివృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంది. మనకు పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ద్వారా రాబోయేటువంటి 6 సంవత్సరాల్లో అది
ఆ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేటువంటి దానికి ఈ ధనధాన్య కృషి యోజన అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇలాంటి గొప్ప వినూత్నమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి రూపకల్పన చేసినటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ టీంకు, వ్యవసాయ శాఖ అధికారులకు అందరికి కూడా మేము రుణపడి ఉన్నాము. తిరుమలలోని పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఉపయోగంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని శుక్రవారం ఉదయం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భవన పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం లేదా ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అంతకుముందు హెచ్విడిసి, బాలాజీ నిలయం, తిరుమల మందిరం విశ్రాంతి భవనాలను పరిశీలించి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణంపై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్, పంచాయతీ మరియు రెవెన్యూ డిప్యూటీ ఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కొంతకాలంగా తిరుమల శ్రీవారి భక్తులను చిరుత పులులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల నడకదారిలో దగ్గరలోనే కనిపించడంతో ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా మరోసారి అలిపిరి జూ పార్కుకు సమీపంలోనే చిరుత సంచరించింది. గురువారం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఫారెస్ట్ విభాగం ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దాటి జూ పార్క్ రోడ్డుపైకి వచ్చింది. అక్కడి నుంచి ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రి వరకు చేరుకుంది. రోడ్డు పక్కనే ఉన్న చిరుత పులిని చూసిన భక్తులంతా భయంతో పరుగులు పెట్టారు. కాగా శుక్రవారం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద జింక కళేబరాన్ని స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత దాడిలో జింక మరణించినట్లు గుర్తించారు. చిరుత సంచారం దృష్ట్యా టీటీడీ భద్రతా సిబ్బంది భక్తులను అప్రమత్తం చేసింది. ఎస్వి జూ పార్క్ నుంచి మొదటి కనుమ రహదారి వరకు పలు ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్, హీరోయిన్ ప్రజ్ఞా నయన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతికి వచ్చాను. మరి ఆ ఏడుకొండల వారిని భగవంతుని దర్శించుకున్నాను. నేను సికింద్రాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. మరి ఆ భగవంతుని కోరుతున్నాను, మా యొక్క తెలంగాణ ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. మా యొక్క ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి సికింద్రాబాద్లో మరి ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుతూ మరియు ఆ వెంకటేశ్వర భగవాన్ని మరి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా చేసి నన్ను వాళ్లకు సేవ
ఆ వెంకటేశ్వర ద్వారా వాళ్ళకి సేవ చేయాలని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.